హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్ ఇవాళ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇవి మనకి కీ టాపిక్స్ అనమాట. అంటే లైక్ మనం డిస్కస్ చేయబోయే వాటిల్లో ముఖ్యమైన అంశాలు. సో వీటిల్లో మనం కనుక చూస్తే కెనడా ఎన్నికలు ఒకటి, కెనడా ఎలక్షన్స్, కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు కదా, అది డిస్కస్ చేద్దాం. కెనడా అటావా కదా, అటావా క్యాపిటల్, రాజధాని. సీమాంతర ప్రసార మౌలిక సదుపాయాలు, ఇది ఒక కాన్సెప్ట్. నాలెడ్జ్ పోస్ట్ సర్వీస్, ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2024 సిప్రీ నివేదిక. సిప్రీ నివేదిక ఇంపార్టెంట్, అది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. భారతదేశం మరియు భూటాన్ మధ్య 6వ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం. ఇది మనకి అంతర్జాతీయ అంశం, సమ్మిట్స్లోకి వస్తుంది కదా, సమావేశాలు, సమ్మిట్స్ కింద ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత హార్వర్డ్ యొక్క ఐ ఫర్ గుడ్ హ్యాకథాన్, మేఘా అనే ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. రామానుజన్ గొప్ప గణిత శాస్త్రవేత్త ప్రయాణం, అది పుస్తకం అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. యూత్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025, తర్వాత చోలిస్తాన్ ఎడారి. ఇవి ముఖ్యాంశాలు. వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా మనం చూద్దాం. మొదటిగా కనుక చూస్తే ఇక్కడ చూడండి, షాజీ ఎన్ కరుణ ఇక్కడ కనిపిస్తున్న పర్సన్. ఈయన ఎవరు అని అంటే మనకి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అనమాట, డైరెక్టర్. మొదటిగా ఇతని కెరీర్ సినిమాటోగ్రాఫర్గా ఈయన ప్రస్థానం స్టార్ట్ చేసి, తర్వాత డైరెక్టర్గా చాలా మంచి చిత్రాలు మలయాళంలో ఈయన టైంని గోల్డెన్ ఎరా అంటారనమాట. చాలా స్పెషల్ డైరెక్టర్గా దాదాపుగా 99% సక్సెస్ మూవీస్ తోటి మూవ్ అయిన పర్సన్ షాజీ ఎన్ కరుణ అంటారు అనమాట. ఈయన మరణించడం జరిగింది. సో అందుకని మనకి వార్తల్లో ఉన్నారనమాట. సో మలయాళం సినిమా యొక్క మాస్టర్ అంటారు. అంటే ఈయన జీవితంలో చాలా ఇబ్బందులు పడి ఒక స్టేజ్కి వచ్చి బాగా ఎలాగంటే ఒక కసిగా వాటిని మూవీస్ని చాలా హై స్టాండర్డ్స్ తోటి తీసిన, విలువలతోటి తీసిన ఒక డైరెక్టర్గా చెప్పుకుంటారు. ఈయన చాలా స్పెషల్ డైరెక్టర్గా మలయాళానికి. ఈయన చనిపోవడం జరిగింది. మొదటిగా ఇతని కెరీర్ సినిమాటోగ్రాఫర్గా స్టార్ట్ చేసి, తర్వాత ఇందాక చెప్పినట్టుగా డైరెక్టర్గా చాలా మంచి విజయాలను చూడడం జరిగింది. ఇది మలయాళంలో. ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్కి చెందినవాడని కూడా అడుగుతారు. ఇతని టైం 1988లో డైరెక్టర్గా ఇతని కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు మనకి మలయాళంలో గోల్డెన్ ఎరా, అన్ని బెస్ట్ మూవీస్ని పిక్చరైజ్ చేసిన డైరెక్టర్గా చెప్తారు ఇతన్ని. షాజీ ఎన్ కరుణ అనమాట పేరు. ఇతను చనిపోవడం జరిగింది. మనకి ఇలాంటి ఆబిచురీస్ వచ్చినప్పుడు, ఇలాంటి ఆబిచురీస్ అంటే మరణాలు కదా, ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమడుగుతాడు అని అంటే, గుర్తుంచుకోవాల్సిన అంశం దేనికి సంబంధించిన వాళ్ళు, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని అడుగుతాడు. సినిమాకి సంబంధించిన వాళ్ళు కదా, దట్స్ అ పాయింట్, అది గుర్తుంచుకోవాలి. సినిమా డైరెక్టర్ పేరేంటి? షాజీ ఎన్ కరుణ. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొక పర్సన్ ఇక్కడ, వెరీ ఫేమస్ పర్సన్ ఈయన కూడా, బట్ ఇంటర్నేషనల్ పర్సన్ అనమాట. జైన్ దా కోస్టా. ఇతను బ్రెజిల్ యొక్క మాజీ ఫుట్బాలర్ అనమాట. మాజీ ఫుట్బాలర్, చాలా ఫేమస్ స్పెషల్ పర్సన్గా కూడా చెప్తారు. 1962లో ఈ ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన టీం ఉంది కదా, విన్నింగ్ టీంలో ఉన్న సభ్యుడిగా ఇతను కూడా చెప్తారనమాట. విన్నింగ్ టీం ఉంటుంది కదా, అంటే గెలిచిన టీం ఏదైతే ఉందో దానిలో ఇతను కూడా చెప్తారు, జైన్ దా కోస్టా. తర్వాత బ్రెజిలియన్ అన్నాం కదా, బ్రెజిల్ అనగానే మనకి పీలే గుర్తొస్తాడు. ఈయన కూడా ఫేమస్ ఫుట్బాలర్ అనమాట, వెరీ ఫేమస్ ఫుట్బాలర్ పీలే. ఇతని మూవీ కూడా, అంటే ఇతని ఏదైతే జీవితం ఉందో దాన్ని ఒక మూవీగా బయోపిక్ కూడా తీయడం జరిగింది. ఎవరు? పీలేదనమాట. పీలే కూడా బ్రెజిల్కి చెందిన వ్యక్తే, బ్రెజిల్కి చెందిన ఫేమస్ ఫుట్బాలరే. ఇతని పేరు మీదుగా బయోగ్రఫీ మూవీ తీశారు. సో అదేంటి అని అంటే దాని పేరు పీలే అనమాట. దాని పేరు కూడా పీలేనే. దానిలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇతను జీవించున్నప్పుడే ఆ సినిమా తీయడం, దానిలో ఒక పాత్ర సీనియర్ ఏజ్, అంటే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఆ పొజిషన్కి ఆయనే నటించడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకున్నది పీలే సినిమాలో అనమాట. పేరేంటి? పీలే. సో ఫేమస్ ఫుట్బాలర్ అనమాట అక్కడ బ్రెజిల్లో. సో అలాగే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే జైన్ దా కోస్టా ఫేమస్ ఫుట్బాలర్. హీ పాస్డ్ అవే, చనిపోవడం జరిగిందనమాట. మరణం ఆబిచురీ కిందే మనం చెప్పుకోవాలి వీటిని. ఆబిచురీస్ అంటే ఇప్పుడు ప్రతి అంశానికి ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేటప్పటికి ఏంటి అంటే వాటిల్లో ఎక్కడెక్కడికో వెళ్ళేసేసి వాటిని లింక్ చేసుకొని అన్ని కంటే
కరెక్ట్గా కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. అంటే వాటికి రిలేటెడ్గా ఇంకా బ్రెజిల్లో ఎవరు చనిపోయారు, ఇంకోటి ఏంటి, అలాంటివి వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ తప్ప ఉపయోగం ఉండదు మనకి. అందుకని నేనేంటి అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు షార్ట్ అండ్ క్రిస్పీగానే ఉండాలి. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించింది తెలిస్తే సరిపోతుంది. జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు దాన్ని అప్పుడు డీప్గా ఏంటి దానికి లింక్ చేసుకుంటూ మొదటి ఎవరు, రెండో వాళ్ళు ఎవరు, థర్డ్ ఎవరు, ఇలా వెళ్ళడం జనరల్గా పరిపాటి అనమాట. కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఏంటి అని అంటే వాటికి రిలేట్ చేస్తూ కోరిలేట్ చేసుకుంటూ కొన్ని సందర్భాలనే చెప్పగలుగుతాం, అన్ని అంశాలను చెప్పలేం. ఇప్పుడు మరణాలు ఉంది, ఆబిచురీస్ మనం చెప్పుకోలేం. అదే రాష్ట్ర అంశాలు వచ్చాయనుకోండి వాటికి రిలేటెడ్గా మనం హోల్డ్ చేయడం సరిపోతుంది. అంతేగాని వ్యాస్ట్ లెందీగా వాటి గురించి అన్ని లింక్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది మహాసముద్రం. మళ్ళీ నేను ప్రతిసారి చెప్పే వర్డ్ అది. ఎందుకు అని అంటే అన్ని మైండ్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా కరెంట్ అఫైర్స్ ధోరణిలోనే చదివితే సింపుల్గా ఉంటుంది. దిస్ అ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ మనకి కనుక వెళ్తే ఇక్కడ చూడండి, నాలెడ్జ్ పోస్ట్ సర్వీస్ చాలా నైస్ వర్డ్ అనమాట. నాలెడ్జ్ పోస్ట్ సర్వీస్ దీన్ని ఏమంటారంటే గ్యాన్ పోస్ట్ అంటారు. ఈ గ్యాన్ పోస్ట్ అనే కాన్సెప్ట్ని మనకి పోస్టల్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. పోస్టల్ సర్వీసెస్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ పోస్ట్స్ ఉంటుంది కదా, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ కాన్సెప్ట్ని. ఏంటి దీని ఉద్దేశం ఏంటి అంటే ఇండియా పోస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ ద్వారా ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫోర్డబుల్ కాస్ట్కి, భరించే ఖర్చుకి మన ఇంటి దగ్గరికి పంపిస్తారు. జనరల్గా ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి, సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, మనం పుస్తకాలు చూసే సందర్భాలే తక్కువ, పుస్తకాలను కొనడమే తక్కువ. మరి అలాంటప్పుడు పుస్తకాలని కొనే సందర్భాలు తక్కువ. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పుస్తకం చదవాల్సిందే. ఎందుకు అనంటే ఆ పుస్తకం దగ్గర ఉంటే ఏమవుతుందంటే తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది ఖచ్చితంగా. అంటే మరీ అన్ని పుస్తకాలు కాదు, లిమిటెడ్ పుస్తకాలు, ప్రతిదానికి లిమిట్ ఉండాలి. లేకుండా ఒక పుస్తకాన్ని ఎప్పుడు మనం కొత్త పుస్తకం కొనాలి అని అంటే ఒక పుస్తకం లాస్ట్ దాకా చదివిన తర్వాత మళ్ళీ చదివి ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి వీలు దొరికి అది అయిన తర్వాత అప్పుడు మనం కొత్త పుస్తకం కొంటే ఉపయోగం. ఒకే పుస్తకం, ఒకే సబ్జెక్ట్, ఒకే కంటెంట్కి సంబంధించిన వాటిని నెంబర్ ఆఫ్ బుక్స్ కొనడం అనేది మంచి ప్రక్రియ కాదు. ఏ పుస్తకాన్ని లాస్ట్ పేజీ దాకా చదివాం మనం కెరీర్లో ఒకసారి గుర్తెచ్చుకోండి. ఏదైనా పుస్తకం లాస్ట్ పేజీ దాకా 900 పేజీ ఉంది, 600 ఉంది, లేదా 500 పేజీ లాస్ట్ పేజీ అనుకోండి, లాస్ట్ పేజీ దాకా వచ్చి అంతా బుక్ అయిపోయింది అని అనుకున్న సందర్భాలు మొత్తం మన కెరీర్లో, ఎడ్యుకేషన్ కెరీర్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పండి? ఒకటున్నా గ్రేటే కదా. సో కాబట్టి ఏంటి అంటే పాయింట్ ఆలోచించాల్సింది ఎక్కువ పుస్తకాలు కాదు, తక్కువ బుక్స్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళ కాంటెక్స్ట్ ఏంటి, ఇండియా పోస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ మెటీరియల్ ఏవైతే ఉంటుందో దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, తర్వాత పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, తర్వాత పుస్తక పఠనం వల్ల వచ్చే మంచి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందుపుచ్చుకోవడానికి ఈ పర్టికులర్ ప్రణాళికని మనకి ఇండియా పోస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా తక్కువ కాస్ట్ తోటి మనం భరించే ఖర్చుకే ఏం చేస్తారు అని అంటే ఈ మెటీరియల్ని మన ఎక్కడ ఉన్నామో మనకి అక్కడికి హోమ్ డెలివరీ చేస్తారనమాట. దానికి కూడా వీళ్ళు ఛార్జ్ చేసేది ఏంటి అంటే చాలా తక్కువ కాస్ట్. వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం ఏంటి అంటే 300 గ్రాముల వెయిట్ ఉన్న బుక్స్ కనుక అయితే 20 రూపీస్ మినిమం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 5 కిలోలు ఉన్న బుక్స్ కూడా 100 రూపీస్ దాటదనమాట. 5 kgs ఉన్న బుక్స్ కూడా. అందుకనే దానికి ఇచ్చిన పేరు ఏంటి అంటే గ్యాన్ పోస్ట్. దాన్నే నాలెడ్జ్ పోస్ట్ సర్వీస్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఇది గ్యాన్ అనేది సాంస్క్రిట్ వర్డ్ కదా, జ్ఞానం అనేది తెలుగు వర్డ్ మనకి, గ్యాన్ పోస్ట్ అనమాట. సో గ్యాన్ పోస్ట్ అనే కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు. పోస్ట్ ఆఫీసెస్ తెలిసిపోతుంది మనకి ఈజీగా. పర్పస్ ఏంటి అని అడుగుతాడు. ఎందుకోసం అంటే ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని భరించే ఖర్చుకి చాలా సులభతరంగా మనకి పంపించడానికి ఉన్న ఒక ప్రణాళిక అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇది ఎప్పటి నుంచి, ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి అంటే May 1 నుంచి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. May 1, 2025 నుంచి ఇది అన్ని పోస్ట్ ఆఫీస్లో అందుబాటులోకి తీసుకొస్తారని చెప్తున్నారు అనమాట. అది పాయింట్. నెక్స్ట్ కనుక మనం వెళ్తే, నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక వెళ్తే సిప్రీ. ఇది కనిపిస్తుంది కదా, సిప్రీ నివేదిక ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనమాట. డిఫెన్స్ ఎక్స్పెండిచర్, సైనిక వ్యయం అంటున్నాం కదా ఎక్స్పెండిచర్లో. ఇప్పుడు జనరల్గా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని రకరకాల సందర్భాల్లో ఒక దేశానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అంటే
యుద్ధ వాతావరణం ఉన్న దేశాలే కాదు, మామూలుగా ఉన్న దేశాలు కూడా ఖచ్చితంగా కొంత వాళ్ళ బడ్జెట్లో కొంత అమౌంట్ని దేనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే సైనిక వ్యయం ఉంటుంది, అది ఖర్చు పెట్టాలి. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంట. మరైతే డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో సిప్రి అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టాక్హోమ్లో ఉన్న ఆర్గనైజేషన్ ఇది. దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ఇదేం చేస్తుందంటే రెగ్యులర్గా ఈ సైనిక వ్యయాలు ఏ దేశానికి ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఈ లిస్ట్ ఇస్తుందన్నమాట. అలా అంటే వ్యయం ఎంతో తెలిస్తే ఏంటి ఉపయోగం అంటే వాళ్ళు డిఫెన్స్కి, సైనికులకు లేదా సైనిక చర్యలకు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఎంత సేఫ్గా ఉందో ఆ కంట్రీ కూడా చెప్పచ్చు. ఇండెక్సెస్ ఉంటాయి కదా, వివిధ సూచీలు ఉంటాయి కదా, హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ ఇంకోటి కరప్షన్ ఇండెక్స్లో కానీ. హ్యాపీనెస్ ఇండెక్స్ చెప్పాలనుకోండి, దానిలో మనకి సైనికులకి ఇంత ఖర్చు పెడుతున్నాం, పెద్ద పెద్ద అమౌంట్స్ అని అంటే వాళ్ళు ఎంత సురక్షితంగా ఎంత హ్యాపీగా ఉన్నట్టు చెప్పలేం కదా. అలాంటివి అనమాట, అన్నీ బేరీజ్ వేసుకోవడానికి ఉపయోగపడేది ఈ సూచి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి ఇండో పసిఫిక్ సెక్యూరిటీలో భారత్ మనకి ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే ముందంజ వేస్తోంది. ఇండో పసిఫిక్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఈ పర్టికులర్ ఈ రెండింటి మధ్య ఏవైతే ఉన్నాయో అంటే సముద్ర జలాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్న సముద్ర జలాలు కాబట్టి వీటిల్లో చాలా యాక్టివ్గా ఉండడానికి మారిటైమ్ ఎక్సర్సైజ్లో, నావల్ ఎక్సర్సైజ్లో భారతదేశం యాక్టివ్గా ఉండడానికి సైనిక వ్యయాన్ని పెంచుకుంటుందన్నమాట. అదొకటి. తర్వాత లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2024 వరకు మనం కనుక అబ్జర్వ్ చేస్తే 2024లో దాదాపుగా మనం సైనిక వ్యయం ఎంత అంటే $86.1 బిలియన్ అనమాట. $86.1 బిలియన్, $86.1 బిలియన్ మన భారత్ ఖర్చు పెట్టిందనమాట. ఇప్పుడు 2024లో, ఇది 2024లో ఖర్చు పెట్టింది కదా, 2023తో పోలిస్తే దాదాపుగా ఇది 1.6% ఎక్కువ అనమాట. కానీ కొన్ని వర్ధమాన దేశాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బాగా డెవలప్ అవుతున్న దేశాలు కనుక మనం కనుక ఒకసారి చూస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాటిల్లో భారతదేశం ఖర్చు పెడుతుంది తక్కువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టాప్ క్లాస్ నేషన్స్లో ఇప్పుడు మనకి బాగా ఆసియా ఖండంలో బాగా పోటాపోటీగా ఉండేది చైనా ఖర్చు పెడుతున్న అమౌంట్లో మనం చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. మనం ఖర్చు పెడుతున్న దాంట్లో 9వ వంతు పాకిస్తాన్ ఖర్చు పెడుతోంది. అంటే దాదాపుగా 9 రెట్లు మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం పాకిస్తాన్ కంటే. దేనికి? సైనిక వ్యయం అనమాట, వ్యయం కింద అనమాట. సో ఇప్పుడు అందులో ఇలాంటి యుద్ధాలు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి, యుద్ధాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం బాగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ సైనిక వ్యయం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాజ్ అ పాయింట్. సో ఇక్కడ కనుక వచ్చేసేస్తే భారత వ్యయం పాకిస్తాన్ కంటే 9 రెట్లు ఎక్కువ ఉంది. భారతదేశం మొత్తం ప్రపంచంలో ఈ సైనిక వ్యయంలో ఐదవ ర్యాంక్లో ఉంది, 5th ర్యాంక్లో ఉంది. మొదటిది యుఎస్ అయితే, రెండవది చైనా, మూడవది రష్యా, నాలుగవది జర్మనీ. యుఎస్, చైనా, రష్యా, జర్మనీ అండ్ భారత్ 5వ స్థానంలో ఉంది. సో యుఎస్ పార్ట్ వచ్చినప్పటికి ఇక్కడ చూడండి, మనకి ఈ వీల్లో కనిపిస్తోంది చూడండి, మనకి పై చార్ట్లో కనిపిస్తోంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం, ఇదిగోండి. యునైటెడ్ స్టేట్స్, అమెరికా వచ్చినప్పటికి 37%. మొత్తం వ్యయంలో, ప్రపంచ వ్యయంలో 37% ఎక్కడ టర్న్ అవుతుంది అని అంటే అమెరికాలోనే 37%. అందుకని ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత రెండవది వచ్చినప్పటికి, రెండవది చైనా అనుకున్నాం, 12% తోటి చైనా రెండవ పొజిషన్లో ఉంది 12% తోటి. తర్వాత వచ్చినప్పటికి రష్యా 5.5% తోటి మూడవ పొజిషన్లో ఉంది. రష్యా 5.5% తోటి మూడవ పొజిషన్లో ఉంటే, జర్మనీ వచ్చేటప్పటికి జర్మనీ 3.3% తోటి నాలుగో పొజిషన్లో ఉంటే, భారత్ వచ్చేటప్పటికి చాలా తక్కువ డిఫరెన్స్ జర్మనీకి భారత్కి, 3.2% తోటి 3.2% తోటి 5వ పొజిషన్లో ఉంది. మొదటిది యుఎస్, రెండవది చైనా, మూడవది రష్యా, నాలుగవది జర్మనీ, 5వది వచ్చేటప్పటికి భారత్. 5 భారత్. 6వది వచ్చేటప్పటికి మనకి యునైటెడ్ కింగ్డమ్ ఉంది. మనకి యునైటెడ్ కింగ్డమ్కి తక్కువే, వ్యత్యాసం తక్కువ, 3% తోటి యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా 2 6వ స్థానంలో ఉన్నాయి. సో ఇది పాయింట్. మనకి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ నుంచి ఖచ్చితంగా అడిగి తీరుతాడు, భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. మొదటిది యుఎస్ అనుకున్నాం, రెండవది చైనా, మూడవది రష్యా, నాలుగవది జర్మనీ, 5వది భారత్. దట్స్ అ పాయింట్. ఎవరిస్తారు ఈ రిపోర్ట్? ఎవరిస్తారు? సిప్రి ఇస్తుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? దట్స్ అ పాయింట్. ఎక్కడ ఉంది ఇది? స్టాక్హోమ్లో ఉంది. స్టాక్హోమ్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశం మరియు భూటాన్ మధ్య 6వ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం భారత్తో పాటు ఏ దేశంకి జరిగింది అని అడుగుతాడు.
కస్టమ్స్ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం భారత్ ఈ మధ్య కాలంలో ఎవరితో చేసిందని అడుగుతాడు, అది భూటాన్. ఏంటిది మరి కస్టమ్స్ గ్రూప్ సమావేశం అంటే ఏంటి, జాయింట్ కస్టమ్ గ్రూప్ అంటే ఏంటి అంటే కస్టమ్స్ ఉంటాయి, కస్టమ్స్ సుంకాలు ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి కదా, కస్టమ్ డ్యూటీ అంటాం. అంటే ఇక్కడ నుంచి వస్తువులు కస్టమ్ డ్యూటీ అంటే అక్కడ ఆ బార్డర్లో మనం ఎక్స్చేంజ్ చేసుకునే గూడ్స్ ఏవైతే ఉంటాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద విధించే పన్నులు అనమాట. ఆ విషయంలో ఏంటి అంటే జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశంలో దీనిలో ఏ ఏ వస్తువుల విషయంలో ఏ సేవల విషయంలో మనము పన్నులు రాయితీ ఇస్తున్నాం, ఇలాంటి అంశాలన్నింటినీ డిస్కస్ చేస్తారు. మరి ఇది ఎన్నోది అని అంటే ఎన్నోవ సమావేశం అంటే 6వ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే భూటాన్ రాజధాని థింపూలో జరిగిందనమాట. భూటాన్ రాజధాని థింపూ ఇక్కడ జరిగిందనమాట. ఎన్నోది అనుకున్నాం, 6వ జాయింట్ కస్టమ్స్ సమ్మిట్ అనమాట. ఇది థింపూ భూటాన్లో జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సమావేశం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఓకేనా, ప్రతి సంవత్సరం యాన్యువల్లీ వన్స్ అనమాట. తర్వాత ఇక్కడ మరి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మనకు తెలుసు భూటాన్ అనేది ఒక భూపరివేష్టిత హిమాలయ దేశంగా చెప్తారు. భూపరివేష్టిత అంటే ల్యాండ్ లాక్డ్ అనమాట. చుట్టూతా భూమే కనుక ఉంది అంటే ల్యాండ్ లాక్డ్ అంట. దాదాపుగా మనకి మూడు దిశలలో 3 డైరెక్షన్స్లో భారత్ బార్డర్గా ఉంది. ఎలాంటివి ఏ డైరెక్షన్లో అంటే సౌత్లో, వెస్ట్లో, సౌత్ వెస్ట్, మరి తర్వాత పోతే వెస్ట్, తర్వాత పోతే సౌత్ ఈస్ట్లో అనమాట. ఈస్ట్, సౌత్, వెస్ట్ అంటే దక్షిణము, తూర్పు, పడమర, ఈ 3 దిశల్లో ఈ 3 డైరెక్షన్స్లో భారత్ బార్డర్గా ఉంది భూటాన్కి. ఒక డైరెక్షన్లో మాత్రం చైనా ఉంటుంది, అది నార్త్ సైడ్ ఉంటుంది, ఉత్తరాన ఉంటుంది అనమాట. ఉత్తర సరిహద్దు ఎవరిది అని అంటే భూటాన్కి ఉత్తర సరిహద్దు చైనా. దక్షిణము, తూర్పు, తర్వాత పోతే మనకి పడమర, ఈ 3 డైరెక్షన్లో ఎవరు ఉంటుందంటే భారతదేశం ఉంటుంది. రాష్ట్రాలకు వచ్చినప్పటికీ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మనకి సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఇవి బార్డర్ స్టేట్స్ అనమాట భూటాన్కి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, పశ్చిమ బెంగాల్, ఓకేనా. సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇంకోటి ఉంది కదా అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు మనకి దీనికి సరిహద్దు రాష్ట్రాలు అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ ఇది ఏంటి అంటే దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్కడ జరిగింది ఈ సమావేశం అని అడుగుతాడు, ఈ పాయింట్ ఓకే. తర్వాత భూటాన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటి అంటే పార్లమెంటరీ మొనార్కీ అంటారు. అంటే పార్లమెంటరీ రాజరిక వ్యవస్థ ఉన్నది, పార్లమెంటరీ రాజరిక వ్యవస్థ ఉంటుంది దీనిలో, ఈ భూటాన్లో. బట్ 2008లో వీళ్ళు ఏంటి అని అంటే డెమోక్రటిక్ దేశంగా, అంటే డెమోక్రటిక్ ఎన్నికలు నిర్వహించే విధంగా వీళ్ళు మారడం జరిగింది 2008లో. 2008లో రాజ్యాంగ ఎన్నికలు కూడా అక్కడ జరిపారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఉండే సిస్టమ్ ఏంటి అంటే మొనార్కీ ఉంటారు కాబట్టి రాజు ఉంటారు, తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రధానులు వీళ్ళందరూ మామూలుగానే ఉంటారు, ప్రధానమంత్రి ఇదంతా ఉంటారు. అయితే పార్లమెంటరీ మొనార్కీ అనమాట. మరి అధ్యక్ష బాధ్యత ఎవరిది ఉంటుంది అంటే కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది అధ్యక్ష బాధ్యత ఉంటుంది, ఓకేనా. సో మొనార్కీ కంట్రీ, రాజరికం ఉన్న దేశం అనమాట. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి హార్వర్డ్ యొక్క ఐ ఫర్ గుడ్ హ్యాకథాన్ ఏంటిది అని అంటే ఇది మనకి హార్వర్డ్ కెనడీ స్కూల్ ఏఐ ఫర్ గుడ్ హ్యాకథాన్ వాయిస్ ఫస్ట్ సొల్యూషన్ అనమాట. వాయిస్ ఫస్ట్ సొల్యూషన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇది అవార్డు ఇచ్చిందనమాట. హార్వర్డ్ అవార్డు ఇచ్చింది ఎవరికి అని అంటే మన భారతదేశంలోని భారత ప్రొఫెషనల్స్కి వీళ్ళు తయారు చేసిన ఒక అప్లికేషన్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక అప్లికేషన్కి అనువర్తనానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక మొదటి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. దేనికి సంబంధించింది అని అంటే వాయిస్ ఫస్ట్ సొల్యూషన్. అంటే మనకి ప్రజా సంబంధమైన సేవలు ఉంటాయి కొన్ని, గవర్నెన్స్కి సంబంధించినవి, గుడ్ గవర్నెన్స్కి సంబంధించినవి. అంటే గవర్నెన్స్కి సంబంధించినవి అంటే ఏంటి అంటే పరిపాలనాపరమైన ఇబ్బందులని తొలగించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని స్పెషల్ అప్లికేషన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది మామూలుగా పరిపాటే జనరల్గా. కానీ వీళ్ళు ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవల్ని మొబైల్ ద్వారా అందించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ద్వారా ఈ ప్రజారంజకమైన వాళ్ళ సర్వీసెస్ని, సేవల్ని అందించడానికి ఒక మేఘా అనే ఈ ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది వచ్చినప్పటికి వాయిస్ ఫస్ట్ సొల్యూషన్ మేఘా అనేది. దీనిలో మేఘా అంటే ఏంటి అంటే మేఘాలయ ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, హ్యూమన్ అసిస్టెన్స్, మేఘాలయ ఈ గవర్నెన్స్ హ్యూమన్ అసిస్టెన్స్ అనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే ఈ గవర్నెన్స్ అంటే
ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటున్నాం కదా, పరిపాలనని ఆన్లైన్ ద్వారా చేసే ఒక సర్వీస్ అనమాట. దేనికి వీళ్ళు ఉద్దేశించింది, దేనికి ఉద్దేశించారంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవలను మొబైల్ ద్వారా ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా వాటిని కంట్రోల్ చేయడానికి ఇచ్చారు. దీన్ని వీళ్ళు ఎవరు తయారు చేశారు అంటే భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్స్ దీన్ని తయారు చేస్తే దానికి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ హార్వర్డ్ యొక్క మనకి హార్వర్డ్ కెనడీ స్కూల్ ఐ ఫర్ గుడ్ హ్యాకథాన్ అనే కాంటెక్స్ట్ కింద వీళ్ళకి అవార్డును ప్రదానం చేయడం జరిగింది భారత ప్రొఫెషనల్స్కి. ఆ కాన్సెప్ట్ పేరేంటి, మేఘాలయ ఈ గవర్నెన్స్ హ్యూమన్ అసిస్టెన్స్ అనమాట. సో హార్వర్డ్ యొక్క ఐ ఫర్ గుడ్ హ్యాకథాన్ ప్రొవిజన్లో వీళ్ళకి బహుమతి ఇవ్వడం జరిగింది. ఏఐ ఫర్ గుడ్ హ్యాకథాన్ వాయిస్ ఫస్ట్ సొల్యూషన్ అనమాట. దీని ద్వారా ఏంటి అంటే వాయిస్ ఫస్ట్ సొల్యూషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటని ఆల్మోస్ట్ చాట్ బాట్లు ఉంటాయి కదా మనకి, ఈ చాట్ బాట్లు లాగానే పనిచేస్తుంది అనమాట. ఇది దాదాపుగా చాట్ బాట్ లాగా పనిచేస్తుంది. చాట్ బాట్లు ఇప్పుడు అందరూ యూజ్ చేసేస్తున్నారు కదా, వెబ్సైట్లోకి వెళ్ళగానే చాట్ బాట్ ఉంటుంది. మీకు ఎలాంటి సర్వీస్ కావాలి, మీ పేరు ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అంటుంది. తర్వాత మనకి ఏ సర్వీస్ కావాలో వాళ్ళు అక్కడే కనుక్కొని అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా, ఎంత ప్రైస్ ఉంది అక్కడే మాట్లాడేస్తారు. అక్కడే సగం తెలిసిపోతుంది కస్టమర్ రెడీగా ఉన్నాడా వస్తువును కొనడానికి లేదా అనేది తెలిసిపోతుంది, ఏదో ఒక ప్రోడక్ట్ కొనడానికి రెడీగా ఉన్నాడా లేదా అని తెలిసిపోతుంది. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి హ్యాకథాన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. రామానుజన్ గొప్ప గణిత శాస్త్రవేత్త ప్రయాణం. ఈ రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్. రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనేది ఇది ఒక పుస్తకం అనమాట. ఇది ఒక ప్రముఖ పుస్తకము. దీన్ని మనకి ఇద్దరు రైటర్స్ రాశారు, అరుణ్ సింఘాల్ తర్వాత దేవేంద్ర కుమార్ శర్మ. అరుణ్ సింఘాల్ అండ్ దేవేంద్ర కుమార్ శర్మ. రామానుజన్ ఏ గ్రేట్ జర్నీ ఆఫ్ అ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనేది దీని కాన్సెప్ట్, పుస్తకం పేరు అనమాట. ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జర్నీ ఆఫ్ అ గ్రేట్ మ్యాథమెటిషియన్. దీన్ని రాసింది వీళ్ళిద్దరు అనమాట, రచయితలు వీళ్ళిద్దరు అనమాట. దీనిలో ఏంటి అని అంటే మనం చెప్పక్కర్లేదు, రామానుజన్ అనగానే December 22 కదా ఈయన బర్త్ యానివర్సరీ. మనం దాన్నే December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, జాతీయ గణిత దినోత్సవం కదా, జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. చాలా ప్రముఖమైన పర్సన్ కింద చెప్పుకోవాలి రామానుజన్ని, బెస్ట్ మ్యాథమెటిషియన్ అనమాట. సో తర్వాత స్కాలర్స్గా బ్రిటిష్ వాళ్ళు గుర్తించింది ఇద్దరిలో, ఇండియాలో మనకి పిసి మహలనోబిస్ తర్వాత శ్రీనివాస రామానుజన్, వీళ్ళిద్దరిని అనమాట. వీళ్ళిద్దరికి మనకి అక్కడ బ్రిటన్లో చదువుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు కదా ఇంగ్లాండ్లో, అలాంటి ప్రొవిజన్ అనమాట, వెరీ స్పెషల్ పర్సన్. సో ఈయన పాటకు వచ్చినప్పటికి December 22 అనుకున్నాం కదా. తర్వాత రామానుజన్ నెంబర్ అంటాం 1729, 1729 రామానుజన్ నెంబర్ అంటారు, వెరీ స్పెషల్ నెంబర్. ఇలాంటిది ఒక యూనిక్ నెంబరే ఉందన్నమాట, యూనిక్ నెంబరే ఉంది అంటే రెండింటి ఘనమూలాల సమూహం అనమాట, సమాహారం అనమాట. ఇది వెరీ స్పెషల్ నెంబర్, వెరీ స్పెషల్ నెంబర్ కింద చెప్తారు. ఓకేనా. సో తర్వాత ఈ మనకి శ్రీనివాస రామానుజన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు స్పెషల్ నెంబర్ అనుకున్నాం, స్పెషల్ నెంబర్ అన్న తర్వాత ఈయన బయోపిక్ కూడా ఉంది, చాలా ఫేమస్ బయోపిక్ అనమాట, బయోపిక్ కూడా ఉంది. హూ నోస్ ఇన్ఫినిటీ అని, ఇన్ఫినిటీ ఇది ఆయన బయోపిక్ కూడా వెరీ ఫేమస్ బుక్. బయోపిక్ దాకా అడిగే స్కోప్ లేకపోయినా ఇవి మినిమం తెలియాల్సిన అంశాలు. ఇదైతే వెరీ ఇంపార్టెంట్. December 22 అబ్జర్వ్డ్ యాజ్ అ నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. దట్స్ అ పాయింట్. ఇది మనకి ఇప్పుడు నేను ఈ పాట ఏందైతే ఉందో ఇది జీకే బాబు, ఇది జీకే అనమాట, జనరల్ నాలెడ్జ్. ఇది కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూ. ఓకేనా. ఎప్పుడు దానికి ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి మనం, ఏది కరెంట్ ఇష్యూ ఏది జనరల్ నాలెడ్జ్. అడిగేటప్పుడు జనరల్ నాలెడ్జ్ అడుగుతున్నప్పుడు చాలా క్లియర్గా అడుగుతున్నాడు. ఆ జనరల్ నాలెడ్జ్కి అడుగుతున్న అంశం కూడా ఈ ప్రస్తుత అంశాలు వర్తమాన అంశాల్లో ఉంటేనే దాన్ని అడుగుతాడు, కాబట్టి దాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. యూత్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇది పురుషుల విభాగము, తర్వాత పోతే మహిళల విభాగాలు రెండు జరిగాయి ఇక్కడ. ఎక్కడ జరిగాయి అంటే మనకి ఇది 7వ యూత్ పురుషుల మహిళల నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇది మనకి జరిగింది ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడాలో జరిగిందనమాట, గ్రేటర్ నోయిడాలో జరిగింది. స్టేడియం వచ్చేటప్పటికి షాహిద్ విజయ్ సింగ్ పాఠక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో షాహిద్ విజయ్ సింగ్ పాఠక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రేటర్ నోయిడా. ఇది ఎక్కడ ఉంది అని కూడా అడగచ్చు. ఎక్కడ ఉంది అని అడిగాడు అంటే వర్తమానాంశంలో ఉన్న స్టాటిక్ ఇష్యూ కాబట్టి జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది, అది పాయింట్. తర్వాత ఇక్కడ ఎన్నోది, ఇది నెంబర్ ప్రకారం 7వది అనమాట. 7వది పురుషుల విభాగంలో
సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SSCB సర్వీసెస్ కంట్రోల్ బోర్డు గెలవడం జరిగింది. మహిళల విభాగంలో హర్యానా గెలిచిందనమాట. పురుషుల విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, మహిళల విభాగంలో హర్యానా గెలవడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఈ ఈవెంట్లో మనకి REC లిమిటెడ్ని ఓడించిందనమాట. ఎవరు అనంటే SSCB ఇది ఉంది కదా, వీళ్ళు ఎవరిని ఓడించారు అంటే REC లిమిటెడ్ని ఓడించింది. మొత్తం SSCBకి వచ్చిన మెడల్స్ ఎన్ని అని అంటే టోటల్గా వచ్చిన మెడల్స్ మనకి ఇక్కడ 6 గోల్డ్ 1 సిల్వర్ 2 బ్రాంజ్, బంగారు మెడల్ 6, రజితం 1, తర్వాత బ్రాంజ్ కాంస్యం ఉంది కదా వచ్చేటప్పటికి 2 అనమాట. 6 1 2. అదే దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ 3 గోల్డ్ 5 సిల్వర్ వచ్చాయి. ఇది పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ఏది హర్యానాకి అనమాట. హర్యానాకి ఇది పాయింట్ మనకి అక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం అదనమాట. సో గుర్తుంచుకోవాల్సిన అంశం అది. ఇక్కడ SSCB వచ్చేటప్పటికి ఇది గుర్తుంచుకోండి, ఇది పురుషుల విభాగంలో పురుషుల అండర్ 19 ఛాంపియన్షిప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇది అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇక్కడ నేను క్లియర్గా నోట్ చేస్తాను. అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ SSCB ఎవరి మీద గెలిచింది అంటే REC లిమిటెడ్ మీద గెలిచింది. హర్యానా ఎవరి మీద గెలిచింది అని అంటే హర్యానా ఢిల్లీ టీం మీద గెలిచింది. ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకేనా. సో SSCBకి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే మొత్తం 9 మెడల్స్ వచ్చాయి. 9 వచ్చాయి మొత్తం మెడల్స్. తర్వాత హర్యానాకి ఎన్ని వచ్చాయంటే 8 మెడల్స్ వచ్చాయి. హర్యానాకి 8 వచ్చాయి. హర్యానా మహిళల విభాగంలో, SSCB పురుషుల విభాగంలో, అంతే కదా. సో ఇప్పుడు కనుక మనం పాయింట్ చూసామనుకోండి, ఈ SSCBకి వచ్చిన మెడల్స్ కనుక మనం చూస్తే SSCBకి మొత్తం 9 మెడల్స్ వచ్చాయి అనుకున్నాం కదా. 6 గోల్డ్ మెడల్ వచ్చాయి, 1 సిల్వర్, తర్వాత పోతే 2 బ్రాంజ్ అనమాట. 2 బ్రాంజ్. అదే హర్యానాకి వచ్చేటప్పటికి హర్యానాకి ఎన్ని వచ్చాయి అంటే 8 అనుకున్నాం కదా. 3 గోల్డ్ 5 సిల్వర్ అనమాట. మొత్తం 8 మెడల్స్. ఇక్కడ 8 వీళ్ళకి 9. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అది మనకి 7వ యూత్ మహిళల పురుషుల ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే షాహిద్ విజయ్ పాఠక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రేటర్ నోయిడాలో జరిగింది. దట్స్ అ పాయింట్. విన్నర్ ఎవరు? పురుషుల విభాగంలో విన్నరు SSCB, మహిళల విభాగంలో హర్యానా ఢిల్లీని ఓడించింది. SSCB REC లిమిటెడ్ని ఓడించింది. SSCBకి మొత్తం వచ్చిన మెడల్స్ ఎన్ని అంటే 9 మెడల్స్. హర్యానాకు వచ్చింది ఎన్ని అంటే 8 మెడల్స్. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఇక్కడ చోలిస్తాన్ ఎడారి, ఇక్కడ చూడండి సింధు ప్రావిన్స్లో ఉన్న ఈ పాకిస్తాన్లోని భాగం అనమాట. ఇది సింధు ప్రావిన్స్లోని పాకిస్తాన్లోని భాగమైన ఈ చోలిస్తాన్ ఎడారి వార్తల్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా ఇక్కడ ఈ పాకిస్తాన్ భారత్ తోటి యుద్ధం అనగానే ఇక్కడ కొన్ని కెనాల్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయన్నమాట. కొన్ని కెనాల్ ప్రాజెక్ట్స్ని, డెజర్ట్ కదా ఎడారిది, దానిలో నీటి సదుపాయం కోసం ఏంటి అని అంటే ఒక కెనాల్ ప్రాజెక్ట్ నడుస్తోంది. ఆ కెనాల్ ప్రాజెక్ట్ని వీళ్ళు ఆపివేయడం జరిగింది. అందుకని మనకి వార్తల్లో ఉంది. అక్కడ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈ మనం చెప్పుకున్న చోలిస్తాన్ ఎడారి అనేది థార్ ఎడారికి పడమర భాగంలో ఉండేదన్నమాట. వెస్ట్ సైడ్లో ఉంటుంది. థార్ ఎడారికి ఎడమ భాగంలో ఉండేదే ఈ చోలిస్తాన్ ఎడారి అనేది. అక్కడ కెనాల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఆపివేయడం జరిగింది యుద్ధం కారణంగా. అదొక పాయింట్. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే ఈ చోలిస్తాన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఎడారి భాగం ఏదైతే ఉందో, ఈ చోలిస్తాన్ ఎడారికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. మనకి సింధు నాగరికత ఆనవాళ్లు కనిపించిన ఏరియా కూడా అక్కడ దగ్గరలో ఉన్నాయన్నమాట. సో అలా స్పెషల్ ఇది. తర్వాత మనకి దాడి జరగడం, పాకిస్తాన్ తోటి దాడి జరుగుతుంది కదా, దాని తర్వాత కెనాల్ ప్రాజెక్ట్ని ఆపేశారని చెప్పుకున్నా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ చోలిస్తాన్ ఎడారి దగ్గర దేరావర్ అనే ఒక పోర్ట్ ఉంది. ఫోర్ట్ అనమాట. కోట దేరావర్ అనే ఫోర్ట్ చాలా ఫేమస్ వన్ ఇక్కడ. సో ఇప్పుడు ఎక్కడిది ఇది అడగడానికి స్కోప్ ఉంటుంది. చోలిస్తాన్ ఎడారి గురించి చెప్పుకున్నాం. ఇది థార్ ఎడారి, మనకి థార్ ఎడారికి పడమర భాగంలో ఉందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ చోలిస్తాన్ ఎడారిలో ఫేమస్ వన్ ఏంటి అంటే చారిత్రక కోట ఏది అని అంటే దేరావర్ ఫోర్ట్ కోట అనమాట. దట్స్ అ పాయింట్. అంటే కట్టడాల్లో అక్కడ ఒక ప్రత్యేకమైన కట్టడంగా చెప్పుకుంటాం అనమాట. చోలిస్తాన్ ఎడారి ఎక్కడిది? థార్ ఎడారికి పడమర భాగంలో ఉన్నదనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. కెనడా ఎలక్షన్స్ కదా, కెనడా కొత్త ప్రధాని వచ్చారు, కొత్త ప్రధాని. కాబట్టి ఈయన గురించి మనం తెలుసుకోవాలి కదా, ఏంటి, ఏ పార్టీకి చెందినవాడు ఏంటి అని. లిబరల్ పార్టీకి చెందిన మార్క్ కార్నే ఈయన నూతన ప్రధానిగా ఎన్నికవడం జరిగిందనమాట. ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్గా కూడా చేశారు.
బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్గా కూడా చేసిన మాజీ గవర్నర్ అనమాట బ్యాంక్ ఆఫ్ కెనడాకి. సో చాలా స్పెషల్ పర్సన్, గవర్నర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ కెనడా అని కూడా చెప్తాం. తర్వాత ఎన్నికల ముందు చేసిన ప్రసంగాల ప్రభావం వల్ల ఈయన అనూహ్యంగా గెలవడం జరిగిందనమాట. ఈ ఎన్నికల ముందు చేసిన ఈ వాగ్దానాల్లో ప్రసంగాల్లో ఎప్పటి నుంచో అంటే రెండవ ప్రపంచ యుద్ధం నుంచి అమెరికాతో వీళ్ళకున్న సంబంధాల గురించి, ఆ సంబంధాలు ఇప్పుడున్న అంటే ఇప్పుడు బీటలు బారాయి కదా, ఇప్పుడు ఇద్దరికి కెనడాకి యూఎస్కి పడడం లేదు కదా, కెనడా యూఎస్ కెనడాని మెక్సికోని రెండింటిని దూరం చేస్తోంది కదా. సో ఆ బంధాలు యుఎస్ తోటి ఉన్న బంధం ఎలా ఇబ్బందికరంగా మారింది, అయినా కూడా కెనడాని రైట్ వేలో పెట్టడానికి నేనేం చేస్తాను అని ఈయన ఎన్నికల ముందు ప్రసంగాల్లో చెప్పడం జరిగిందనమాట. దానికి ఈ జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి ఓటు బ్యాంక్ మూవ్ చేయడం జరిగింది. అలా ఆ విధంగా ఈయన ట్రంప్కి వ్యతిరేకంగా జరిగినట్టే అనమాట. ఆల్మోస్ట్ ట్రంప్ కెనడా మీద చూపిస్తున్న ఏదైతే ఇబ్బందికరమైన ఆలోచనలు కానీ లేకపోతే ప్రసంగాలని ఈయన తిప్పికొడుతూ ఏంటి అని అంటే, రెండో ప్రపంచ యుద్ధం నుంచి కెనడాకి అమెరికాకి ఉన్న సంబంధాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత వాటి మధ్య బంధాలు ఎలా తగ్గిపోతున్నాయనే విషయాన్ని హైలైట్ చేసి ఎలక్షన్లో ఓటు బ్యాంక్ని అట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎనీవేస్ ఇప్పుడు ఇంకా ఆయన ఎలా హ్యాండిల్ చేయబోతారో కెనడా అనేది మనం చూడొచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పియరీ మార్కెల్ పోయివీర్ అనమాట, పోయిలీవీర్. కన్జర్వేటివ్ పార్టీ ఈవిడ ఓడిపోయిందనమాట. ఇతను లిబరల్ పార్టీ మార్క్ కార్నే చేతిలో ఓడిపోయిన వ్యక్తి అనమాట. తర్వాత మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, కెనడాతోటి ఇండియా సంబంధాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మంచి రిలేషన్సే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని ఖలిజిస్తాన్ ఇష్యూ జరగడం అలాంటివి తప్పితే, చిన్న ఇష్యూస్ తప్పితే ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది నియామకంగానే చూడాలి కాబట్టి నియామకాల్లో ఎవరు వచ్చారు, ఏ పార్టీకి చెందినవాడు ఇంపార్టెంట్. ఆర్థికవేత్త, అందులో ఎకనమిస్ట్ అనమాట. మనకి మన్మోహన్ సింగ్ ఎలా ప్రధాని అయ్యారో ఆర్థికవేత్త, ఈయన కూడా వాళ్ళ ఆర్థికవేత్త. తర్వాత బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్గా కూడా వర్క్ చేశారు, మాజీ గవర్నర్ అనమాట. సో మనకి మన్మోహన్ సింగ్ కూడా అంతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా వర్క్ చేయడం కూడా జరిగింది కదా. ఆయన గవర్నర్గా వర్క్ చేసి ప్రధానమంత్రి అయ్యారు కదా, ఈయన కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో మనకి తెలుసు రాజధాని అట్టావా అని, కెనడా రాజధాని అట్టావా. కరెన్సీ వచ్చేటప్పటికి కెనడియన్ డాలర్స్ ఉంటాయి, కెనడియన్ డాలర్ కరెన్సీ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంపార్టెంట్ డే ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ దినోత్సవం అనమాట. ఆయుష్మాన్ భారత్ దివస్ మనం 30 ఏప్రిల్న ఆయుష్మాన్ భారత్ దివస్ని జరుపుకుంటాం. ఇది అఫీషియల్గా ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది 23 సెప్టెంబర్ 2018లో అనమాట. మొదట అమలు చేసింది ఎప్పుడు అంటే 2019 ఏప్రిల్ 30 అనమాట. అందుకని ఈ ఏప్రిల్ 30 ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటాం, పిఎంజేఏవై అంటాం. ఓకే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది మనకి బీమా పథకం అనమాట. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం కదా, అలాంటి పథకం అనమాట. సో జీవిత బీమాకు సంబంధించిన పథకం. దీన్ని ఏంటి అంటే మొదట అమలు చేసింది 2019లో. దాదాపుగా ఇప్పుడున్న లబ్ధిదారులు ఎంతమంది అని అంటే, లబ్ధిదారులు మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళు దాదాపుగా 10 కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి ఏంటి అని అంటే 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని అందిస్తుందన్నమాట గవర్నమెంట్. అంటే వాళ్ళకి ఆ ప్యాకేజీ కింద వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు కనుక వచ్చినప్పుడు వీళ్ళకి పే చేయడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తుంది. చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అనమాట ఇది. సో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు ఇస్తారు. మరి వీళ్ళని ఎవరు లబ్ధిదారుని ఎలా ఎన్నుకుంటారు అంటే, లబ్ధిదారులను ఎన్నుకునేది ఎస్సీసీసీ ద్వారా ఎన్నుకుంటారు. అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ని బేస్ చేసుకొని, సామాజిక ఆర్థిక కులగణనను బేస్ చేసుకొని దాన్ని వాళ్ళని లిస్ట్ చేస్తారు. ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది చెక్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సమాజంలో వాళ్ళ పరిస్థితి ఎలాంటిది, వీటిని పరిగణలోకి తీసుకొని ఈ కులగణనను తీసుకుంటారు. ఎస్సీసీసీ లిస్టులో ఉన్న వాళ్ళకి ఈ లబ్ధిదారుల కింద వాళ్ళని గమనించి వాళ్ళకి ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. దట్స్ అ పాయింట్. అయితే ఇక్కడ నిధులు కనుక వచ్చేటప్పటికి నిధులు ఎలా ఉంటాయి అంటే, ఎలా షేర్ అవుతాయంటే, రాష్ట్రాలకి తర్వాత పోతే కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 60-40 ఈ రేషియోలో. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలు కనుక అయితే 90-10 90-10 అనమాట. 90% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి 40%. అంటే వాటికి అయ్యే ఖర్చులో వీళ్ళు భరించాల్సిన అమౌంట్ అనమాట. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా మాకు వద్దని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. సో తర్వాత హిమాలయ రాష్ట్రాలు, హిమాలయన్ స్టేట్స్ కనుక అయితే వాటికి ఎంత అంటే 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
యూనియన్ టెరిటరీస్ అంటాం కదా, మామూలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం. ఈశాన్య రాష్ట్రాలు కనుక అయితే 90-10. అదే హిమాలయ రాష్ట్రాలు కనుక అయితే 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ని ఆయుష్మాన్ భారత్ని నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అని కూడా పిలుస్తారన్నమాట. ఆల్సో నోన్ యాజ్ NHPM అని కూడా పిలుస్తారు. NHPM నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. క్రింది వానిలో దేన్ని NHPM పథకం అని పిలుస్తారు అని అడుగుతాడు. NHPM అంటే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్. భారతదేశం చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేసిన పథకం అనమాట. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆల్సో నోన్ యాజ్ NHPM నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్. దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ అబౌట్ దిస్ ఆయుష్మాన్ భారత్ దివస్. ఎప్పుడు జరుపుకుంటాం మనం? 30 ఏప్రిల్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.